జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఇప్పుడు ఏదైతే 2025 29 మార్చి ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో, ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి, ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది, దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి, అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి 29వ తారీఖు 2025 సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా అంటే 27 అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి 29వ తారీఖు షష్టగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది. ఈ యుగాది కాలంలో మనకి షష్టగ్రహ కూటమి రావటం వలన కొంతమేర పంచాంగం చూసినట్లయితే కనుక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనకి సంవత్సరాలు జరుపుకుంటాం. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది. కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశుల వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక 2 మాటలు చెప్పుకుందాం. అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత, ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత, దేశానికి అనుకూలత, రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం, ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నారు, అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం, అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం, శ్రవణ మాసం, అట్లా భాద్రపద మాసం, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం, ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏమేమి చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక, అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా, మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు, ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు. అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది. అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో. ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది. ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత
తర్వాత 2025 సంవత్సరం ఉగాది తర్వాత 2026 సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులు అయితే మనము చూడవచ్చు. ఎలాంటి విపత్తులు అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరసెస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది. అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు, అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామనక్షత్రం, అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ ఒక గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెరిగేలా ఉంది కాబట్టి ఈ సంవత్సరం. అలానే వస్తువు రేట్లు, బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెరిగేలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా, అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసునామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం. ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా, విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా, విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా, మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అలా కాదు. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది, మనం చేసేది, మనం చూసేది ప్రతిదీ నిజం అని తెలియచేయడం కాదు, అబద్ధమే అవుతుంది. ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత. కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకు మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ సంవత్సరం మొత్తం కూడా. అందుకని చెప్పి ఎదుటి వ్యక్తిని నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకోవడం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది. కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలో చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది. నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి. దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు, పాలుకు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణించేలా ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు మొదటిగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనేది ఒక్కసారి మనం యుగాది నుంచి యుగాది 2025-29 మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2026 ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి, పరిహారాలు ఏంటి, ద్వాదశ రాశుల వారు మోసపోకుండా ఎలా ఉండాలి, జాగ్రత్తలు ఏంటి అనేది, వాళ్ళ ఒక పనులు అవ్వాలంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే కనుక అయితే ఏదైతే మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరం ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరం అనేది ఈ ధనుసు రాశి వారికి అనుకోని అదృష్టం ఖచ్చితంగా కలిసి వచ్చేలా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా కనిపిస్తుంటాయి. ఇది ఏంటంటే పంచాంగ శ్రావణ ప్రకారంగా ఈ యొక్క సంవత్సరంలో కనిపించేటువంటివి ఇవే ఫలితాలు అనుకోకండి అందరూ. కానీ ఇవేంటంటే కొన్ని రాశుల వారికి మాత్రమే, అంటే రాశిలో కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి. దీనికి తగ్గట్టుగా గురుబలం కానివ్వండి, దీనికి తగ్గట్టుగా రవి బలం కానివ్వండి, మీ గోచార ప్రకారంగా ఎక్కువ ఉన్నట్లయితే దానికి శని కూడా చూసినట్లయితే కనుక, లేదా దానికి బుధుడు చూసినట్లయితే కనుక మీకు ఈ ప్రెడిక్షన్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉండేసి అనుకూలమైనటువంటి పరిహారాలు, అనుకూలమైనటువంటి పరీక్షన్స్ కూడా మీకు లభించేలా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ మాత్రం చూసుకోండి. అయితే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు 2025 సంవత్సరం ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అవుతుంది. అలానే మీకు లవ్ ఏమైనా ఉంటే గనక ఆ లవ్ని అరేంజ్ మ్యారేజ్గా చేసుకొని పెళ్లి చేసుకునేటువంటి అదృష్టం కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి స్పష్టంగా పుష్కలంగా కనిపిస్తోంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మనము ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క ధనుసు రాశి వారికి మాస పరిహారాలు ఉంటాయి. ఈ మాస పరిహారాలు చేసుకోవడం ద్వారా రానున్నటువంటి సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా ధనుసు రాశి వారి మీద ఉన్నదా అనుకోవచ్చు. అయితే మనకి ఈ యొక్క ధనుసు రాశి వారికి డాక్టర్గా ఎవరైనా చదివి ఉంటే గనక వారికి అన్ని రకాల ఇబ్బందులు పోయేసి వాళ్ళు హాస్పిటల్ పెట్టుకునేలా ఉంటుంది. వాళ్ళు హాస్పిటల్ కానీ మెడిసిన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ధనుసు రాశి వారు ఉన్నారో వాళ్ళకి ఎంత అదృష్టం వచ్చేలా ఉంది. కాబట్టి ఈ జూన్ మాసం లోపల అదృష్టం కానీ క్లినిక్ కానీ పెట్టుకునే అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మార ప్రయత్నం చేయండి. జూలై,
ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 మాసాలు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకోని అదృష్టం. పెళ్ళయి ఉన్నటువంటి పురుషుడికి ఎవరైనా ఉంటే గనక అత్తవారి సొమ్ము తినగలేటువంటి అదృష్టం, అలానే పెళ్ళైనటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే వాళ్ళకి అమ్మ వాళ్ళ ఇంటి ఆస్తి తినగలేటువంటి అదృష్టం కూడా కనపడుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళ పేరు మీద వీలునామా రాయటం, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒక ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఆస్తులు వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవడం లాంటివి వాళ్ళ పూర్వీకులు చేసేదానికి ఎక్కువ కనిపిస్తా ఉంది. ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకోని అదృష్టం మ్యూచువల్స్ లో కానివ్వండి, షేర్స్ లో కానివ్వండి, డబ్బు రావడం కానివ్వండి, ఎప్పుడో పెట్టి వదిలేసినటువంటి ఏదైతే పెట్టుబడులు ఉంటాయో అవన్నీ లాభదాయకంగా కనిపించేలా ఉంటాయి. కాబట్టి ఈ మాసాల్లో ప్రయత్నం చేయండి. అలానే మనకి అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ ఏవైతే 4 మాసాలు ఉన్నాయో ఈ 4 మాసాల్లో కూడా మీకు విదేశానికి ప్రయత్నం చేసేవారు ఖచ్చితంగా చేయొచ్చు. జాబులో వెసులుబాటు కనిపిస్తూ ఉంది. జాబులో మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటే కూడా వాటి నుంచి కూడా ఇబ్బందులు తొలగిపోయేసి కొంతమేర మీకు వెసులుబాటు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మాస పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే మీకు బాగుంటుంది. అయితే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం వరకు కూడా మనకి యుగాది రావడానికి మార్చిలో వస్తుంది. కాబట్టి వచ్చే సంవత్సరం ఏప్రిల్లో వస్తుంది యుగాది. అందువలన మీకు మార్చి వరకు కూడా 2020 సంవత్సరం, 2026 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా ఈ 3 నెలలు మీకు దైవారాధనలో ఉంటూ యోగా లాంటివి ఏదైనా నేర్చుకున్నట్లయితే కనుక మీకు బ్లడ్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాటి నుంచి మీకు రుమ్మతులు వచ్చేసి వాటి నుంచి మీకు కొంతమేర శాంతి కలిగేలా ఉంది. కాబట్టి మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ తీసుకోకుండా యోగా లాంటి ఆసనాలు వేసుకోవడం, యోగా లాంటి క్లాసుల్లో చేరుకోవడం, యోగా ప్లాన్ హీలింగ్ ఇలాంటివి చేసుకోవడం ద్వారా మీకు కొంతమేర వెసులుబాటు కనిపిస్తుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులు అయ్యేందుకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ యొక్క 5 నెలల్లో మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టవచ్చు. ఫుడ్ కోర్ట్స్, టీ షాప్స్ లాంటివి వ్యాపారాలు బాగుంటాయి. గోల్డ్ షాప్స్ లాంటివి కూడా వ్యాపారాలు బాగుంటాయి. బుక్ స్టోర్ లాంటివి కూడా ధనుసు రాశి వారికి చాలా బాగుంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఈ యొక్క చిన్న పరిహారం కూడా మీకు మనకి ఈ యుగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే గనక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి, ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి 10 మందికి అన్నం పెట్టడం, ప్రతి మాసంలో కూడా 12 మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు గనక మినిమం ఒక 10 మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా, గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి వెడబాటు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు 10 మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే గనక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు కనుక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది. అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి, ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాలగ్రామంలో ఉంటాయి. ఈ సాలగ్రామాలు కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో గనక అమ్మవారి ఆలయంలో గనక ఈ లక్ష్మీ గవ్వలు, సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక 5 తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే గనక ప్రతిరోజు కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలిమితో పొగ వేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో
అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలు ఉంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశ రాశులు అందరికీ కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికి అయితే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అలానే మీకు ఇదొక్కటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే, మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె, ఆవు, ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు, అక్రోటు, బాదం, కిస్మిస్ ఈ 4ని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, లేదా కుమారస్వామికి కానీ, లేదా నాగపడిగలు, మానసాదేవి అమ్మవారు, లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా, లేదా శివాలయాల్లో సాయం సంధి వేళలో కనుక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్ని కూడా చేసుకొని మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటాం. ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో, ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి, ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది, దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి, అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి 29వ తారీఖు 2025 సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా అంటే 27,